నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారం కోసం 0883294455 గ్రీవెన్స్ సెల్. సంక్షేమ వసతి గృహ దోమల నివారణ కోసం మండల ప్రజా పరిషత్ పంచాయతీ నిధులు ఖర్చు చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ముంపు నివారణకు అవసరమైన పనులు. చౌడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశాం. సిటీలో ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు, డ్రైన్లు. సచివాలయాలకు, అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 50వ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం వద్ద డ్రైనేజీ పనుల పరిశీలన. ప్రభుత్వాలు మారినా క్వారీ గోతుల సమస్యకు మోక్షం లేదు. గోతుల్లో పడి ఎంతో మంది చనిపోతున్నారు. మైన్స్ అధికారులు కలెక్టర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సున్నం బట్టి లేఅవుట్ రోడ్ నిర్మించాలి. లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బర్రె కొండబాబు డిమాండ్. బొమ్మూరు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో అన్నదాత సుఖీభవ, గృహ నిర్మాణం, కమాండ్ ఏరియా అభివృద్ధి, P4 సర్వే, సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు తిరస్కరణ కారణాలు వివరించి సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్నారు. జిల్లా గ్రీవెన్స్ సెల్ నెంబర్ 0883294445 అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల వివరాలు ఆధార్ లింకింగ్ కీలకమని అన్నారు. లబ్ధిదారుల ఖాతాల ఆధార్ లింకేజీ లేని కారణంగా డీబీటీ జమ కాకపోతున్నందున అన్ని ఖాతాలను ఆధార్తో అనుసంధానించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ పురోగతిపై ప్రగతి సాధించలేని మండలాల్లో ఎంపీడీఓలు, గృహ నిర్మాణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల నుంచి అడ్వాన్సుడ్ నిధులను తిరిగి తీసుకునేలా చర్యలు సూచించారు. P4 బంగారు కుటుంబాలపై దృష్టి పెట్టాలని, సర్వే వేగవంతం చేయాలని అన్నారు. మార్గదర్శులు కేవలం ఆర్థికంగా కాకుండా బంగారు కుటుంబాలను గుర్తించి కుటుంబాల స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాల్లో మార్పు తీసుకురావాలని అన్నారు. ఆయా కుటుంబాల మెరుగైన స్థితి కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కాడా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్. కమాండ్ ఏరియా పనులపై కలెక్టర్ పి ప్రశాంతి సమీక్ష నిర్వహించారు. కాలువల పూడికతీత పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నివేదిక కోరారు. వర్షాకాలంలో ముంపు నివారణకు వీటిపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. ప్రతి శనివారం వసతి గృహాలను ఎంపీడీఓలు, తహసీల్దార్లు సందర్శించాలని అన్నారు. దోమల నివారణ చర్యలు, మెస్లు ఏర్పాటు వంటి వాటికి మండల ప్రజా పరిషత్ పంచాయతీ నిధుల నుంచి ఖర్చు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామ్మూర్తి, హౌసింగ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓ ఎల్ అప్పలకొండ, ఆర్డబ్ల్యూఎస్ఈ బివి గిరి, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, డ్వామా పీడీ ఎం నాగమల్లేశ్వరరావు, బీసీ సంక్షేమ అధికారి బి శశాంక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఇతర జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ వీక్ లో పర్ఫార్మెన్స్ ఉంటే
so long non-performance count. How does that become match ఇచ్చేవాళ్ళు కదా ఆర్సీ వాళ్ళతో గ్రూప్ కంప్లీట్ చేయించని చెప్తున్నాం. I am not asking you to construct a two-story building in 20 hours. రాజమండ్రి నగర ముంపు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా చోడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. 50వ డివిజన్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొత్త డ్రైనేజీ పనులను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ, గత ప్రభుత్వం కల్వర్ట్ కట్టినప్పటికీ మేజర్ డ్రైన్ లేకపోవడం వలన మురుగునీటి ప్రవాహం ఎక్కడికక్కడ ఆగిపోయేదని, దీనికి తోడు పైనుంచి వచ్చే నీటితో ఈ ప్రాంతం ముంపుగా మారిపోయిందని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 1,62,00,000 రూపాయలు వెచ్చించి మేజర్ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసుకోగలిగామని ఆయన చెప్పారు. చౌడేశ్వర్ నగర్ నుంచి లో గార్డెన్ వెనుక కల్వర్ట్ మీదుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఆర్టీఓ ఆఫీస్ వరకు ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ మేజర్ డ్రైన్ పూర్తి చేయడం వలన ముంపు తగ్గిందని ఎమ్మెల్యే వాసు తెలిపారు. అలాగే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర డ్రైన్ మీద స్లాబ్లు వేయడానికి 25 లక్షల రూపాయలతో టెండర్ పిలుస్తున్నారని, రోడ్ లెవెల్కి స్లాబ్లు వేసేస్తే మొత్తం 1,87,00,000 రూపాయలు పనులు పూర్తి చేసుకున్నట్లు అవుతుందని ఎమ్మెల్యే వాసు చెప్పారు. నీట మునిగే ముంపు ప్రాంతాల సమస్యను ఎలా పరిష్కరించాలో నెగ్గిన రోజు నుంచి ఆలోచన చేస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఏదైనా ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ ముంపు ఎంత ఉంది, ఏ విధంగా దాన్ని డ్రైన్ ద్వారా మళ్లించాలి అనే విషయాలపై అనునిత్యం ఆలోచన చేస్తూనే ఉన్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. దీనికి తోడు యువ ఇంజనీరింగ్ అనుభవజ్ఞులైన టీం ఉండడం వలన బాగా గైడ్ చేస్తున్నారని, వారి సమన్వయంతో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మోకాలు లోతు నీరు ఉండేదని, ఇప్పుడు వెనువెంటనే నీరు లాగేస్తోందని చెబుతున్నారని, అయితే ఇంకా వర్షాలు పూర్తిగా అందుకున్నాక చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా అనేది బేరీజు వేసుకుంటామని తెలిపారు. ఒకవేళ ఇంకా నీట మునుగుతూ ఉంటే సమస్య ఏమిటనేది ఆలోచన చేసి ముందుకు వెళ్తామని ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు. భాస్కర్ నగర్లో కూడా రోడ్లు మొదలు పెట్టామని, 1,90,00,000 రూపాయలతో డ్రైన్కి టెండర్ కూడా అవుతోందని ఎమ్మెల్యే వాసు సూచించారు. ఎక్కడ అవసరమో అక్కడ రోడ్లు డ్రైన్లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడం శోచనీయమని, వీటికి కూడా అవసరమైన చోట సొంత భవనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అవసరమైన చోట పార్కులు, కమ్యూనిటీ హాల్స్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఒక్కో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, మరకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని, హరి బెనర్జీ, కొత్తల కిషోర్, కోరమిల్లి విజయ్ శేఖర్, మొక్కపాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, మహబూబ్ జానీ, మహబూబ్ ఖాన్, చాపల చినరాజు, శివారెడ్డి, ఆడారి లక్ష్మీనారాయణ, అజ్జరపు రమేష్, దొంగ నాగమణి, ఆకుల విజయభారతి, కానేటి ప్రభుదాస్, వానపల్లి శ్రీనివాస్, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సుమారు 1,87,00,000 పనులు పూర్తి చేసుకున్న వాళ్ళు అయి ఉంటాం. సుమారు 2 కోట్లు విలువ చేసే పనులు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం. ఈ ముంపు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో, నీట మునుగుతున్నాయని ఏదైతే గ్రహించున్నామో అది ఎలా పరిష్కరించాలన్నది కూటమి అనునిత్యం ఆలోచిస్తూ ఉంది. నెగ్గిన రోజు నుంచి అదే పని మీద ఉన్నాం. ఒక ప్రాంతం తీసుకుంటే అక్కడ డ్రైన్స్ కట్టేటప్పుడు డ్రైన్ అవసరం ఎంతవరకు ఉందో, నీట మునుగుతుందంటే ఏ విధంగా వాటర్ని డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా బయటికి పంపించాలన్న దాని మీద అనునిత్యం ఆలోచిస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా అదృష్టవశాత్తు మంచి ఇంజనీరింగ్ టీం ఉంది మా దగ్గర, మంచి యంగ్ ఆఫీసర్స్ ఉన్నారు, సీనియారిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు. మాకు బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఎప్పటికప్పుడు మంచిగా గైడ్ చేస్తున్నారు. వాళ్ళు గైడ్ చేస్తున్న విధానానికి అనుగుణంగా మేము ఎక్కడికక్కడ తీసుకుంటున్న నిర్ణయాలు, టెండర్స్ పిలుచుకోవడం, కాంట్రాక్టర్స్తో పనులు చేయించుకోవడం. మొన్న కురిచిన అకాల వర్షాల వలన ఆ ప్రాంతం అయితే మోకాళ్ళ లోతు నీరు ఉండేది, ఇప్పుడు నీరు చాలా ఫ్రీగా తరలిపోయిందని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా చూడాలి, ఇంకా వర్షాలు పూర్తిగా అందుకోలేదు. అందుకున్న తర్వాత చేసిన పనికి ఫలితం దక్కిందా లేదా, ఇంకా నీట మునుగుతూ ఉందంటే ఏంటి సమస్య, దీని మీద ఆలోచించుకుంటూ పనులన్నీ ముందుకు తీసుకెళ్తామన్నాం.
ఇది 50 వార్డులో చేసిన పని. ఇంకా చాలా ఉన్నాయి. భాస్కర్ నగర్లో రోడ్లు మొదలు పెట్టాం. ఇంకొకటి 1,90,00,000 టెండర్ అవుతా ఉంది. అది దగ్గరలో ఓపెన్ చేస్తున్నారు. 1,90,00,000 తోటి డ్రైనేజ్ సిస్టమ్, మళ్ళా డ్రైన్స్, అది కూడా భాస్కర్ నగర్లో పనులు ప్రారంభించుకోబోతాం. ఎక్కడ అవసరం అక్కడ కూటమి ప్రభుత్వం రోడ్స్ వేస్తూ ఉంది, డ్రైన్స్ వేస్తూ ఉంది. అవసరమైన చోట పార్క్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం, కమ్యూనిటీ హాల్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. సొంతగా అద్దిళ్ళల్లో ఉండబడే సచివాలయం వ్యవస్థ, అవకాశం ఉన్న చోట సొంత సచివాలయ బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నాం. అలాగే అంగన్వాడీ సెంటర్స్ అన్నీ అద్దే, అది కూడా సొంతంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా కట్టుకునే కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. క్వారీ గోతుల సమస్య పరిష్కారం కోరుతూ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్య పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్పందన ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని పేర్లు మారినా, ఎన్నిసార్లు వినతి పత్రాలు అందజేసినా క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం లభించడం లేదని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ గోతుల సమస్యకు పరిష్కారం చూపించాలని కోరుతూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన మైన్స్ అధికారులు వాటిని పాటించడం లేదని ఆరోపించారు. పైగా కోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. క్వారీ గోతుల్లో పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా సంబంధిత అధికారులకు రక్షణ చర్యలు చేపట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు. సున్నంబట్టి లేఅవుట్లో నివసించే గృహిణి కరేటి శ్రీదేవి మాట్లాడుతూ, రాత్రిపూట ఈ రోడ్లో బ్లేడ్ బ్యాచ్లు మాటు వేసి మహిళలను ఇబ్బందులు పెడుతున్నారని, లైట్లు లేకపోవడంతో బయటి పనులకు ఆ రోడ్లో వెళ్లాలంటే భయపడుతున్నామని, చీకట్లో ఎవరు ఏ అఘాయిత్యానికి పాల్పడతారోనని మహిళలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి రాజరాజేశ్వరి నగర్లో నివసించే వారికి గోదావరి నీటిని త్రాగునీరుగా సరఫరా చేయాలని కోరారు. ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా స్పందన, ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఇంకా అనేక పేర్లు మారుతున్నాయి కానీ మా సమస్యలు మారట్లేదండి. సమస్యల పరిష్కారం కావట్లేదు. ఎంచేతంటే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సందర్భాల్లో ఇచ్చాం. కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కిందనున్నటువంటి సిబ్బంది మేము చూడండి, ఉదాహరణకి మైన్స్ డిపార్ట్మెంటు ఫైల్ క్లోజ్ చేసి మా సంతకాలు లేవు, మాతో మాట్లాడలేదు. అసలు మాతో మాట్లాడినట్టు ఎండార్స్మెంట్ ఇచ్చినట్టు, ఆ ఎండార్స్మెంటు వాళ్ళకి నేను సంతకం పెట్టి ఇచ్చినట్టు చేస్తున్నారు తప్ప అసలు మాతో మాట్లాడలేదు. ఫైల్ క్లోజ్ చేసినట్టు చేపడుతున్నారు, గవర్నమెంట్కి చేపడుతున్నారు. అంచేత ఇప్పుడు ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, ఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఒక రోడ్డు సున్నంబట్టి లేఅవుట్ రాజరాజేశ్వరి నగరం, ఎన్ఎన్ఎస్ రోడ్డు అంటారు, ఎన్ఎన్ఎస్ లేఅవుట్, అక్కడ సంబంధించి రోడ్డు వేస్తామని చెప్పి కలెక్టర్ గారే డైరెక్ట్గా మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఓకే చేశారు. అది ఆర్ఎంబీ వాళ్ళు చేస్తారా, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ చేస్తుందా, లేకపోతే పంచాయతీ చేస్తుందా, ఎవరు చేస్తారన్నది క్లియరెన్స్ లేదు. రోడ్డు వేస్తారని మాత్రం చెప్తున్నారు. అంచేత ఎప్పుడు అవుద్ది ఏంటి అనేటటువంటిది. అదేవిధంగా మేము ఇచ్చినటువంటిది 2011 నుంచి 2012 అంటే 2024 మేము ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా వాళ్ళు కోర్టు ఆదేశాలు జారీ చేస్తున్నా, వీళ్ళు బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇలాగ ఎంతకాలం? ఇప్పుడు ఆర్ఎంబీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు వారం రోజుల్లో మేము ఎస్టిమేషన్ తయారు చేసి ఆ రోడ్డుకి సంబంధించి ఇస్తామని.
70 అడుగుల లోతులో ప్రమాదవశాత్తు అనేక మంది పడిపోతున్నారు. అలాగే 200 అడుగుల లోతులో కోరిగోతులో మునిగిపోయి చచ్చిపోతున్నారు. ఆ నీరు వల్ల చాలామందికి ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంది. సింహాచలం నగర్ కానీ, సుబ్బారావు నగర్ కానీ, అది ఏదైతే సున్నంబట్టి లేఅవుట్ ఉందో అది కానీ, ఎంత ప్రమాదాలు ఏర్పడే విధానం కలుగుతూ ఉంది. అంచేత ఇది వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు మొత్తుకున్నప్పటికీ కూడా ఇది కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇలా కాలయాపన చేసినందువల్ల మరి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాలకు బాధ్యులెవరన్న దాని మీద చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. వృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007పై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ PGRSలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. పిల్లలు ట్రిబ్యునల్ తీర్పుపై కలెక్టర్కు అప్పీల్ చేయలేరని జిల్లా రెవెన్యూ అధికారి సీతారామూర్తి తెలిపారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పు నచ్చకపోతే తల్లిదండ్రులు కలెక్టర్కు అప్పీల్ చేయవచ్చునని, అయితే పిల్లలు మాత్రం సివిల్ కోర్టు ద్వారానే న్యాయం పొందవలసి ఉంటుందని వివరించారు. వృద్ధులను నిర్లక్ష్యం చేయడం అనేది దురదృష్టకర పరిణామమని, ఇటువంటి చర్యలు మానవీయ విలువలకు వ్యతిరేకమని అన్నారు. చట్టంలోని సెక్షన్ 7 క్లాజ్ 1 ప్రకారం డివిజన్ స్థాయిలో ట్రిబ్యునల్, జిల్లా స్థాయిలో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉండగా, సెక్షన్ 4 ప్రకారం తల్లిదండ్రులు లేదా వారి తరపున ఇతరుల పోషణకు దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు. ట్రిబ్యునల్ సుమోటోగా కేసులు స్వీకరించవచ్చునని తెలిపారు. సెక్షన్ 24 ప్రకారం వృద్ధులను విడిచిపెట్టి వెళ్లిన వారికి 3 నెలల జైలు, 5,000 రూపాయలు జరిమానా లేదా 2 విధించవచ్చునని చెప్పారు. తల్లిదండ్రుల నుంచి పొందిన ఆస్తిని పిల్లలు తగిన సంరక్షణ లేకపోతే తిరిగి తీసుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా హిజ్రాల వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో 2007లో చట్టం రూపొందించగా 2011లో నిబంధనలు అమల్లోనికి వచ్చాయని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు గుర్తింపు పొందిన వృద్ధాశ్రమాలు ఉన్నాయని తెలిపారు. తాము స్వయంగా పోషించుకోలేని వృద్ధులు తమ పిల్లల నుంచి నెలకు 10,000 వరకు పోషణ పొందవచ్చునని స్పష్టం చేశారు. సెక్షన్ 21 క్లాజ్ 2 ప్రకారం వృద్ధుల ప్రాణ, ఆస్తి భద్రత బాధ్యత పోలీసులదని తెలిపారు. వారిని 2 నెలలకొకసారి సందర్శించి వారి స్థితిగతులు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టుగా మనందరం కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భంగా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓవరాల్గా సమాజం దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి సందర్భంగా ఉన్నటువంటి మన ముందు ఏదైతే ఈ సమస్య ఉందో దీనిని ఎవరి బాధ్యత వాళ్ళకి గుర్తు చేసి చెప్పడమే కాకుండా మనకి రాజ్యాంగంలోనే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉన్నాయి, హక్కులు, బాధ్యతలు. సో మన బాధ్యత ఏంటంటే అందరికీ తెలిసినప్పటికీ కూడా ప్రత్యేకంగా చట్టం ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఎక్కడో ఈ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు. రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి మనకి చెప్పినటువంటి బాధ్యతలు మన రాజ్యాంగంలో పౌరులు మనం అందరూ కూడా ఎవరో సరిగ్గా నిర్వర్తించట్లేదు కాబట్టి ఈ చట్టం తీసుకురావాల్సి వచ్చింది. సో ఈ చట్టం అనేది ఇప్పుడుండే పరిస్థితిలో చాలా ముఖ్యమైనటువంటి చట్టం. మనం దీన్ని ఈజీగా నార్మల్గా తీసుకోకుండా ప్రత్యేకంగా కూడా ముఖ్యంగా అమలు చేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దీని పట్ల అవగాహన చేసుకుంటూ మన పరిధిలో మన జాబ్ చార్ట్లో కానీ దీనిలో కానీ ప్రతి ఒక్క ఆఫీసరు ఈ చట్టం కోసం కులంకుశంగా తెలుసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది వాస్తవానికి ఈ రోజు ఒకరోజు మనం ప్రారంభ మీటింగ్ అని కాకుండా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ చట్టం కోసం తెలుసుకోవడం, ఈ చట్టం వేరియస్ స్టేజెస్ లో ఏ రకంగా అమలవుతుంది అనేది కూడా మళ్ళీ మనము రివ్యూస్ చేసుకుంటూ మన రాజమండ్రి అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఈ కేసులు ఎక్కడెక్కడ ఏ స్టేజ్లో ఉంటున్నాయి, ఏ స్థితిలో ఉన్నాయి, అసలు అన్ని కేసులన్నీ వస్తున్నాయా, అసలు సీనియర్ సిటిజన్ అంటే ఎవరు, అసలు సీనియర్ సిటిజన్ తాలూకా డేటా మన దగ్గర ఉందా, మన దగ్గర అనేక రకమైనటువంటి సోషల్ ఎకనామిక్ డేటా మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉంది గర్భిణి అంటే ఒక శిశువు గర్భంలో పడిన దగ్గర నుండి మళ్ళీ మనము హార్డ్వేర్ వెళ్ళేంత వరకు కూడా డిఫరెంట్ ఏజ్లో ఉన్నటువంటి
పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టాటిస్టిక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్స్ ఎవరనేది ప్రతి ఒక్కరు వాళ్ళ తాలూకా డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండాలి. ఇప్పటికే ఈ సచివాలయం మనము డేటా చూసుకున్నట్లయితే అవన్నీ ఉంటాయి. మరి అదేవిధంగా ఇందులో ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఈ యాక్ట్ ప్రకారం అలాగే గవర్నమెంట్ ఆలోచన ప్రకారం మనకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అలాగే బీజేపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ పోలీస్ ఎలాగో ఉంటారు. వాస్తవానికి ఇది సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం ఈ సీనియర్ సిటిజన్స్ మీద ఎవరైనా కేర్ తీసుకోకపోతే లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే సిఆర్పిసిలో సెక్షన్స్ ఉన్నాయి. సో పోలీస్ యాక్ట్ మనకి ఎలాగే ఉంటుంది. దీనికి ఇదే కాకుండా మనకి 2007లో వచ్చినటువంటి యాక్ట్ అలాగే పీడీ గారు చెప్పినట్టు దాన్ని మన స్టేట్ లో 2011లో రూల్స్ వచ్చిన దగ్గర నుండి ఇది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చింది. రాజమహేంద్రవరం రూరల్ మండలం గాడాల గ్రామంలోని మానసాదేవి ఆలయంలో నాగపంచమి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాజమహేంద్రవరం రూరల్ మండలం గాడాల గ్రామంలో వేంచేసి ఉన్న మానసాదేవి నాగదేవత ఆలయంలో మానసాదేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ కూళ్ళ నాగబాబు గురువు ప్రతిష్టాత్మక రీతిలో నిర్మించిన ఈ ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేష రీతిలో వచ్చి అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించారు. నాగపంచమి రోజున మాత్రమే భక్తులు స్వహస్తాలతో అమ్మవారికి క్షీరాభిషేకం నిర్వహించుకునే వెసులుబాటు కల్పించడంతో ఆలయ భక్తులతో కిక్కిరిసింది. రుడా చైర్మన్ బి వెంకటరమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులు సాంప్రదాయ దుస్తులతో వచ్చి గర్భగుడిలోని ఒక అమ్మవారికి స్వహస్తాలతో క్షీరాభిషేకం చేయగా, మరోవైపు భక్తులు తమ సమస్యల్ని తేజపత్రంపై రాసి దానిని హోమగుండంలో సమర్పించారు. దోషాలను పరిహరించి శుభాలను అందించే మానసాదేవిగా ఈ ఆలయం వేనోళ్ల కీర్తిని పొందిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. సిస్టా బాలాజీ శర్మ వేద మంత్రార్చన చేశారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ సమస్యల పరిష్కారం కోసం 0883294455 గ్రీవెన్స్ సెల్. సంక్షేమ వసతి గృహ దోమల నివారణ కోసం మండల ప్రజా పరిషత్ పంచాయతీ నిధులు ఖర్చు చేయాలి. కలెక్టర్ పి ప్రశాంతి. ముంపు నివారణకు అవసరమైన పనులు. చౌడేశ్వరి నగర్ నుంచి మేజర్ డ్రైన్ పూర్తి చేశాం. సిటీలో ఎక్కడ అవసరమైతే అక్కడ రోడ్లు, డ్రైన్లు. సచివాలయాలకు, అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 50వ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం వద్ద డ్రైనేజీ పనుల పరిశీలన. ప్రభుత్వాలు మారినా క్వారీ గోతుల సమస్యకు మోక్షం లేదు. గోతుల్లో పడి ఎంతో మంది చనిపోతున్నారు. మైన్స్ అధికారులు కలెక్టర్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. సున్నం బట్టి లేఅవుట్ రోడ్ నిర్మించాలి. లైట్లు ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలి. కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన బర్రె కొండబాబు డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.